హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రాపర్ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ డౌన్. సీజన్ 6ది నేను 4th అనాలిసిస్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ 4th అనాలిసిస్ వీడియో వచ్చేసి ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఉంటే మార్కెట్ లో ఎలా ట్రేడ్ చేయాలి, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఉంటే ఎలా ట్రేడ్ చేయాలి. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్స్ వేరేవి ఏం లేవు. ఆర్డర్ బ్లాక్ ఉంటే మార్కెట్ డైరెక్ట్ గా ఫాలో అయిపోతుంది. ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఉంటే మార్కెట్ అనేది కొంచెం సస్టైన్ అవుతుంది. దాని తర్వాత ఆ లెవెల్ బ్రేక్ అయితే బయ్యింగ్, ఆ లెవెల్ బ్రేక్ కాకపోతే సెల్లింగ్ అండి. ఓకేనా? సో ప్రీవియస్ టైం బ్రేక్అవుట్, ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ గురించి నేను మాట్లాడాను. ఇవాళ మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి బ్రేక్ డౌన్, ప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ఓకే, సి ఇప్పుడు ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి మీ అందరికీ నేను ఆల్రెడీ నేర్పించినదే. అండ్ మన 18 PDFs లో కూడా నేను ఆర్డర్ బ్లాక్స్ గురించి, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ గురించి, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ గురించి, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ గురించి చాలానే మాట్లాడాను. అండ్ ఈ 18 PDFs అనేవి అప్పర్ వీక్, లోవర్ వీక్, అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, డైరెక్ట్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, ఇన్ డిసిజన్ క్యాండిల్స్, ఇవన్నీ కలిసి టోటల్ FVGs తో పాటు నా దగ్గర 18 PDFs ఉన్నాయి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీ దగ్గర PDFs లేకపోతే నాకు కామెంట్ పెట్టండి అన్న PDF అని, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి PDFs అని. నేను PDFs అని మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పంపించేస్తానండి. సెకండ్ వచ్చేసి మీరు నా 5th సీజన్ చూసుకున్నా, 6th సీజన్ చూసుకున్నా, ఫస్ట్ సీజన్ చూసుకున్నా, కంప్లీట్ సీజన్ సెషన్స్ లో నేను ప్రతి ఒక్క టాపిక్ మీద పిన్ పిన్ ఉంటది కదా, పిన్ నోక్ ఉంటది కదా, అంత డీటెయిల్డ్ గా నేర్పించాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి, నేను దాని గురించి మాట్లాడతాను. ఓకేనా అండి? అండ్ ఇప్పుడు చాలా మందికి డౌట్, బ్రదర్ మీరు రెగ్యులర్ గా ట్రేడ్స్ తీసుకుంటున్నారు కదా, ఆ ట్రేడ్స్ లో మేము చూస్తున్నాము కంటిన్యూస్ గా ప్రాఫిట్ అవుతుంది. మీకు 57 పాయింట్స్ ప్రాఫిట్ అవుతుంది, 160 పాయింట్స్ ప్రాఫిట్ అవుతుంది. ఇలా చూసుకుంటూ పోతే రెగ్యులర్ నా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, నా టెలిగ్రామ్ జాయిన్ అయ్యి. మల్టిపుల్ ట్రేడ్స్ ఎందుకు ప్రాఫిట్ బుక్ అవుతున్నాయి అంటే కన్ఫర్మేషన్ లేనిది నేను ట్రేడ్ తీసుకోను, ట్రేడ్ చెయ్యను. కన్ఫర్మేషన్ ఉంటేనే ట్రేడ్ చేస్తాను. సైడ్ వే మార్కెట్ లో కూడా ఆర్డర్ బ్లాక్స్ ప్రాపర్ ఉంటూ ఆచి నేను మార్కెట్ లో కాల్ వేస్తాను, కానీ కింద పడుతుందని, పైకి వెళ్తుందని ఎప్పుడు ట్రేడ్ తీసుకోనండి. సో నేను కూడా మీ దగ్గరికి అదే ఆశిస్తున్నాను. మార్కెట్ చూడండి, నేర్చుకోండి, దాని తర్వాత ట్రేడ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నాకు కంటిన్యూస్ గా ప్రాఫిట్ కావడానికి రీజన్ వచ్చేసి సేమ్, నేను ప్రతి ఒక్క లెవెల్ వాడతాను. నేను స్ట్రాటజీస్ వాడను, స్ట్రాటజీస్ పనికిరావు కూడా. ఒక స్ట్రాటజీ ఒక 2-3 డేస్ నడిచింది అనుకోండి, థర్డ్ డే బొక్క. అప్ ట్రెండ్ కో స్ట్రాటజీ ఉంటది, డౌన్ ట్రెండ్ కో స్ట్రాటజీ ఉంటది, సైడ్ వే కో స్ట్రాటజీ ఉంటది. సో స్ట్రాటజీస్ మీద దిమాగ్ పెడితే అది వేస్ట్ ఆఫ్ టైం అని నేను అనుకుంటాను. వేరే వాళ్ళకి స్ట్రాటజీస్ వర్క్ చేస్తే మీరు చేసుకోవచ్చు. నేను ఎవరిని అఫెండ్ చేయట్లేదు, ఓకే, ఎవరిని లో చేయట్లేదు, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. బట్ నేను స్ట్రాటజీస్ ఫాలో అవ్వను, నేను ఓన్లీ క్యాండిల్స్ మూవ్మెంట్ ఫాలో అవుతాను. నేను ఏ RSI, MACD, ఇండికేటర్స్, ఆసిలేటర్స్ ఏవి ఫాలో అవ్వను. EMA ఒకటి, ఎప్పుడైనా ట్రెండ్ రివర్సల్ లో సపోర్ట్ కోసం EMA 25 యూస్ చేస్తాను నేను. రైట్, సి ఇప్పుడు ప్రీవియస్ టైం వచ్చేసి మనము బ్రేక్అవుట్, ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్ గురించి మాట్లాడుకున్నాము. ఇవాళ వచ్చి చూసుకుంటే ఇప్పుడు ఒక ఆర్డర్ బ్లాక్ బ్రేక్ డౌన్, గ్రీన్ క్యాండిల్ కన్నా రెడ్ క్యాండిల్ పెద్దగా ఉంది మనది. ఓకే, అండ్ ఈ రెడ్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ కన్నా పెద్దగా ఉంది కాబట్టి పైన వచ్చేసి మనకు జోన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఆర్డర్ బ్లాక్, ఓకే, ఇట్ ఈస్ ఆర్డర్ బ్లాక్. ఎందుకు బ్రదర్ ఇది ఆర్డర్ బ్లాక్ అంటే, గ్రీన్ క్యాండిల్ కన్నా రెడ్ క్యాండిల్ అంటే బయ్యర్స్ ని సెల్లర్స్ ఓవర్కమ్ చేస్తున్నారు మీదికెళ్ళి. సెకండ్ వచ్చేసి ఓవర్కమ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఇంపాక్ట్ ఆఫ్ సెల్లర్ అనేది బయ్యర్ మీద చాలా ఉంది. సో దాట్స్ వై ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అంటే కంప్లీట్ బయ్యర్స్ ని ఓవర్కమ్ చేస్తుంది రెడ్ క్యాండిల్ తో. దట్స్ వై అది ఆర్డర్ బ్లాక్ మనకు. సో ఇదైతే ఆర్డర్ బ్లాక్. ఇలా మార్కెట్ లో ఆర్డర్ బ్లాక్ జరిగినప్పుడు మార్కెట్ లో మనకు ఇమీడియట్ సెల్లింగ్ అనేది షూట్ అవుతుంది. ఇమీడియట్ సెల్లింగ్ అనేది మనం ఎక్కడైనా చూడొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను కూడా.
ఓకే, దిస్ ఈజ్ ఆర్డర్ బ్లాక్, వీల్ అగ్రీ. వాట్ ఈజ్ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్? ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఉంటే ఎలా, మేము ఎలా ట్రేడ్ తీసుకోవాలి అంటే సింపుల్ గా అండి. ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఉన్నప్పుడు క్యాండిల్ ఎలా ఉంటది అంటే, క్యాండిల్ చిన్నగానే ఉంటది, బట్ విక్ ఉంటది కదా, విక్ విక్ అనేది చాలా పెద్దగా ఉంటది. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే, బయ్యర్స్ ఒక మూమెంట్ వరకు వచ్చారు, బట్ దాని తర్వాత ఏమైంది అంటే ఇమీడియట్ గా బయ్యింగ్ షూటప్ అయిపోయింది. ఇమీడియట్ గా బయ్యింగ్ షూటప్ అయ్యింది కాబట్టి ఇక్కడ బయ్యర్ వస్తారా అంటే, పక్కన బ్రేక్ డౌన్ ఉంది, బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇలా మార్కెట్ క్లోజ్ అయ్యింది, పెద్ద విక్ ఇచ్చి క్లోజ్ అయ్యింది, దాని పక్కన రెడ్ క్యాండిల్ ఇచ్చింది అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, బట్ బయ్యర్స్ ని ట్రాప్ చేయడానికి ఒక క్యాండిల్ అనేది క్లోజ్ చేశారు అన్నట్టు దాని మీనింగ్. సో దాని పక్కన ప్రీవియస్ బ్రేక్ డౌన్ పక్కనే మనకి ఇంకో బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇంప్రాపర్ వచ్చింది అనుకోండి, దీన్ని మనం ఏం చేయాలి అంటే సింపుల్ గా ఏం చేయాలి అంటే జోన్ ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. జోన్ కంప్లీట్ గా ఇట్లా జోన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జోన్ అనేది సెల్లర్ డిమాండ్ జోన్. సెల్లర్ డిమాండ్ జోన్. ఈ సెల్లర్ డిమాండ్ జోన్ లో మార్కెట్ ఏం చేయాలి, ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ ఈ లెవెల్ ని ఇలా రెడ్ క్యాండిల్ తో క్లోజ్ చేసిన, సి ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, గ్రీన్ క్యాండిల్ విక్ అండ్ బాడీని ఒక రెడ్ క్యాండిల్ కంప్లీట్ గా బ్రేక్ చేసింది కాబట్టి ఆర్డర్ బ్లాక్ కదా. సేమ్ టు సేమ్ అలాగే ఈ రెడ్ గ్రీన్ క్యాండిల్ బాడీని, గ్రీన్ క్యాండిల్ విక్ ని రెడ్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేస్తుంది కాబట్టి ఈ సెల్లర్ డిమాండ్ జోన్ లో ఇట్స్ ఏ ఆర్డర్ బ్లాక్. ఎందుకంటే ఈ విక్ కన్నా ఇక్కడ బాడీ రెడ్ పెద్దగా ఉంది, ఈ విక్ కన్నా ఇక్కడ బాడీ రెడ్ పెద్దగా ఉంది. అర్థమైందా అండి మీకు? సో ఆర్డర్ బ్లాక్ జరిగినా, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ జరిగినా ఇండికేషన్ మాత్రం సెల్లింగ్ కే ఉంటది. బట్ ఏంటి అంటే ఇక్కడ ఇంప్రాపర్ అనే విక్ పెద్దగా ఉంటది కాబట్టి మనకు ఇంకో సాలిడ్ రెడ్ క్యాండిల్ అనేది అవసరం ఫర్ ఇంట్రాడే. సో ఈ లెవెల్స్ అనేవి మనం మార్కెట్ లో చూద్దాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నిన్నటిదే చూద్దామండి. నిన్న కూడా మనకు ప్రాఫిట్ బుకింగ్ అయింది కదా. ఇది నిన్నటి నా పర్సనల్ ట్రేడ్. ఎక్కడ పి సైడ్ ఎక్కడ ఉంది మనది, పిపి సారీ నిన్నటి ట్రేడ్ కదా ఇది. ఇవాళ క్రిప్టో కరెన్సీలో చేసిన ట్రేడ్స్ ఇవన్నీ బిఫోర్ ఆఫ్టర్. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో చేరి చూడొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఓకే, సి సెన్సెక్స్ పిఈ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 160 పాయింట్స్. సెన్సెక్స్ లో పిఈ సైడ్, బట్ బ్యాంక్ నిఫ్టీ లో కూడా అదే మూవ్మెంట్ కాబట్టి సింపుల్ గా ఒక రీసెంట్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ మన దగ్గర, ఎవ్రీ హై ఈజ్ అ బ్రేక్ డౌన్ పాయింట్. ఎవ్రీ హై ఈజ్ అ మన దగ్గర బ్రేక్ డౌన్ పాయింట్. అదే బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఉంది. ఇది ఇంట్రాడే 15 మినిట్స్ ఫస్ట్. దాని తర్వాత ఎక్కడెక్కడైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తే బయ్యింగ్, బట్ క్లోజ్ చేయలేదు, ఇట్స్ ఏ సెల్లింగ్ ఇండికేషన్. ఇదైతే వదిలేయండి, ఇది మనకు అవసరం కాదు. బట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ ఆర్డర్ బ్లాక్. ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ అయినా కానివ్వండి, ఇంట్రాడే ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ అయినా కానివ్వండి, ఇక్కడ మార్కెట్ లో ఏం జరిగింది, గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది, రెడ్ క్యాండిల్ పెద్దగా ఉంది. ఇక్కడ మనకు సెల్లింగ్ అనేది జరిగింది. ఎందుకు జరిగింది, బికాస్ ఇట్స్ ఏ ఆర్డర్ బ్లాక్ కాబట్టి. అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ ఎక్కడికి వెళ్ళి ఫామ్ అయింది అంటే, ఈ ఆర్డర్ బ్లాక్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ కి వెళ్ళి ఫామ్ అయింది. ఈ ఆర్డర్ బ్లాక్ ప్రెసెంట్ డే ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ దగ్గరికి వెళ్ళి కూడా రిజెక్ట్ అయ్యి ఫామ్ అయింది. ఓకేనా, ఇట్స్ ఏ ప్రాపర్ బ్రేక్ డౌన్ లెవెల్. అండ్ వేరే మనం చూద్దాం. వేరే చూస్తే ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ అంటే కామన్ అండి, చాలా రేర్ గాని కాదు కానీ కనిపిస్తూనే ఉంటాయి. బట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే నో ఆర్డర్, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. మనకు విక్ ఇంపార్టెంట్, బాడీ అనాలిసిస్ కూడా నేను చేస్తాను, బట్ అది ఇన్వాలిడ్ వ్యాలిడ్ లో వస్తుంది. ఇంపార్టెంట్ ఏంటి అంటే కవర్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ కవర్ చేయలేదు. ఒక్కటైనా కనిపిస్తే బెస్ట్ మనకు.
ఒక్కటైనా కనిపిస్తే బెస్ట్. ప్రాపర్ అనాలిసిస్ అయిపోతది. ఇక్కడ చూడండి కనిపించింది. ఇప్పుడు ఇక్కడ మనం పక్కన చూసుకుందాము. ప్రీవియస్ రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే, ప్రీవియస్ హై బ్రేక్ డౌన్ పాయింట్ కదా, బ్రేక్ డౌన్ పాయింట్. ఆ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఇక్కడ చూడండి రిజెక్ట్ అయింది. బ్రేక్ డౌన్ పాయింట్ కాబట్టి ఇట్స్ ఏ సెల్లర్ డిమాండ్ జోన్. ఇట్స్ ఏ సెల్లర్ డిమాండ్ జోన్. ఈ సెల్లర్ డిమాండ్ జోన్ దగ్గర ఆర్డర్ బ్లాక్ జరిగిన, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ జరిగిన సెల్లింగ్, బికాస్ సెల్లర్ డిమాండ్ జోన్. ఆర్డర్ బ్లాక్ జరిగితే మనం డైరెక్ట్ ట్రేడ్ తీసుకుంటాం. అదే ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ జరిగితే సింపుల్ గా ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ విక్ పెద్దగా ఉంది, రెడ్ క్యాండిల్ చిన్నగా ఉంది. దాని తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ లెవెల్ అనేది ఇక్కడ రెడ్ క్యాండిల్ తో కంప్లీట్ కవర్ చేసింది. దాని తర్వాత ఇక్కడ ఎక్కడైనా మీరు చూసుకుంటే ఈ లెవెల్ అనేది ఎక్కడ బ్రేక్ కాలేదు, అదే పాయింట్ కి వెళ్ళి మనకు సెల్లింగ్ చూడడానికి దొరికింది. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్ కూడా జరిగింది, ఎఫ్ఈజీ సెల్లింగ్ రీటెస్ట్ కూడా జరిగింది. ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో ఇండికేట్ సెల్లింగ్. సో మార్కెట్ లో ఇలా రెగ్యులర్ గా జరుగుతాయి. బట్ సి, ఒక రోజు ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, ఇంకో రోజు ఇంకో టాపిక్ రాకపోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నిన్న మనకు బ్రేక్ డౌన్ దొరికింది, రేపు బ్రేక్అవుట్ దొరకవచ్చు, రేపు బ్రేక్అవుట్ ఇంప్రాపర్ దొరకవచ్చు, ఎఫ్ఈజీ దొరకవచ్చు, అప్పర్ ట్రెండ్ లైన్ దొరకవచ్చు, లోవర్ ట్రెండ్ లైన్ దొరకవచ్చు. ప్రతిరోజు బ్రేక్అవుట్ దొరకాలనే ఉండదు. ఎఫ్ఈజీస్ కూడా దొరుకుతాయి, ట్రెండ్ లైన్స్ కూడా దొరుకుతాయి. డైలీ బ్రేక్అవుట్ మీద వస్తుంటే ట్రేడ్ అనేది మనం చేయలేం. కంప్లీట్ మార్కెట్ అనేది మనం క్యాప్చర్ చేయాలండి. ఓకేనా? సో ఇలా నేను ఇంకా ఎగ్జాంపుల్స్ చూపించుకుంటా పోతే ఇంకా గంట 2 గంటలు అయిపోతుంది ఈ వీడియో. బట్ మీరేం చేయాలి అంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీరు పర్సనల్ గా మీ ట్రేడింగ్ వ్యూ చార్ట్ అయినా కానివ్వండి, మీ పర్సనల్ డిమాట్ అకౌంట్ ఏదైనా చార్ట్ కానివ్వండి, మీరు ఓపెన్ చేయండి. ఇంట్రాడే 15 మినిట్స్ పెట్టండి. బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఏదైనా పెట్టండి. పర్సనల్ గా మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మీకే అర్థమైపోతుంది మార్కెట్ లో ఎలా ఎలా క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, ఎవ్రీ హై దగ్గర ఎవ్రీ లో దగ్గర ఎలా ట్రేడ్ అవుతుంది, వాట్ ఈస్ ఇండైరెక్ట్, వాట్ ఈస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్స్ అనేవి మీకు కూడా అర్థమవుతాయండి. ప్రతి ఒక్కటి చెప్తున్నా కదా, సూది అది నోకుంటది కదా, అంత మంచిగా నేర్పించానండి. ఇంకా ముద్దుగా కూడా నేర్పిస్తాను నేను మీకు కావాలి అంటే. బట్ కామెంట్ పెట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డౌట్స్ అడగండి. మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.